వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ప్రాంతంలో సంగంబండ ప్రాజెక్టును పరిశీలించిన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనంతరం జరిగిన ప్రజా దీవెన సభలో వారు మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తామని తెలిపారు. వంశీచంద్ర రెడ్డిని గెలిపించి వలసలు లేని పాలమూరు చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రాజెక్టు ప్రాంతంలో బండ పగలగొట్టి మక్తల్ నియోజకవర్గంలో ఉన్న 25,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. మక్తల్ శాసనసభ నియోజకవర్గం అత్యంత వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం. ఇటువంటి వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఈ సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇక్కడ కట్టి ఈ ప్రాంత ప్రజానికానికి దాదాపు 70,000 ఎకరాలకి నీళ్లు అందించాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ని ఈరోజు చూస్తా ఉంటే నిజంగా ఎంతో ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం పెద్ద ఎత్తున చేసినటువంటి జలయజ్ఞ ప్రాజెక్టులో ఈరోజు నీళ్లు పారుతా ఉన్నటువంటి ఆనందాన్ని మీ అందరితో పంచుకోకుండా ఉండలేకపోతా ఉన్నాం. ఇటువంటి సంగంబండ ప్రాజెక్టుకి సంబంధించి లోయర్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి బండ పగలగొడితే దాదాపు 25,000 ఎకరాలకి నీళ్లు పారటానికి అవకాశం ఉండి కూడా కింద కాలం అంతా పూర్తయింది. గ్రామీణ ప్రాంత ప్రజానికం నీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పంటలు పండించుకోవటానికి భూములు ఎదురు చూస్తూ ఉన్నాయి. పైన నీళ్లున్నాయి, కానీ మధ్యలో ఉన్నటువంటి చిన్న బండను పగలగొట్టడానికి దాదాపు 1 దశాబ్ద కాలం ఈ ప్రాంతంలో పాలన చేసిన టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోకుండా వదిలేయటం వల్ల గత 10 సంవత్సరాలుగా 25,000 ఎకరాలు పండాల్సిన పంట భూములు పండకుండా ఎండిపోయి ఉన్నటువంటి ప్రదేశాన్ని చూస్తూ ఉంటే నిజంగా కడుపు తరక్కపోతా ఉంది. ఈరోజు వంశీచంద్ర రెడ్డి గారు, అట్లాగే శ్రీహరి గారు ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి నీటిపారుదల శాఖ మంత్రుల దృష్టికి తీసుకొని వచ్చి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వచ్చి వీళ్ళందరూ కలిసి సంగంబండకు సంబంధించినటువంటి చిన్న కార్యక్రమం ఒక 12 కోట్లు రిలీజ్ చేస్తే ఆ బండ పగలగొడితే 25,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఆ సంబంధించిన 12 కోట్ల రూపాయలు రిలీజ్ చేయమని వారందరూ చెప్పిన మేరతో ఈరోజు 12 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. మరో లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటుంది మీ రజని.